ఒక కార్పొరేట్ ఆసుపత్రిలోని ఐసీయూ గది ముందు ఆపరేషన్ చేయాల్సిన డాక్టర్ తన చేతిలో ఒక ఆపరేషన్ కయ్యే ఖర్చు తాలూకు మెడికల్ బిల్ పట్టుకుని ఉంటాడు. అప్పుడొక ముసలవ్వ తన చేతిలో ఉన్న పాత ఒక మట్టి గుళ్లను తన ముందు పగలగొట్టగానే అందులోంచి చెమటతో తడిచిన 10-20 రూపాయల నోట్లు ఇంకా ఎన్నో చిల్లర నాణాలు ఒక్కసారిగా టేబుల్ మీద పడతాయి. అది చూసి ఆ డాక్టర్తో సహా అక్కడున్న వాళ్లందరి కళ్లల్లో ఒక్కసారిగా నీళ్లు తిరుగుతాయి. 25,000 రూపాయల ఆస్తి ఉన్నా కన్నవాళ్లని కాపాడుకోలేని ఈ రోజుల్లో ఒక ప్రాణాన్ని నిలబెట్టడానికి ఒక పాత మట్టిగుల్ల దేవుడిలా ముందుకొచ్చింది. ఆ మట్టిగుల్లలో ఉన్నవి కేవలం చిల్లర నాణాలు కావు. ఒక తల్లి రక్తం, ఆమె కార్చిన కన్నీరు, మండుటెండలో ఆమె చిందించిన చెమట చుక్కలు. అసలు ఆ ఆస్పత్రిలో ఏం జరిగింది? ఆ మట్టిగుల్ల ఎవరిది? ప్రాణాలు పోతున్న సమయంలో 25,000 రూపాయలు చేయలేని అద్భుతాన్ని గోదావరి గట్టున దొరికే ఆ చిల్లర నాణాలు ఎలా చేశాయో తెలియాలంటే మనం గోదావరి ఒడ్డునున్న రాజానగరం వెళ్లాల్సిందే. ఎండాకాలం మధ్యాహ్నమవుతుంది. సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు. ఒక 60 ఏళ్ల ముసలావిడ తన కొడుకు రామయ్య ఇంటి అరుగు మీద కూర్చొని ఉంటుంది. ఆమెకు చాలా ఆకలిగా ఉండటంతో ఇంట్లోకి వెళ్లి పళ్లెంలో కొద్దిగా అన్నం పెట్టుకుని వచ్చి మళ్లీ ఆ అరుగుపై కూర్చుంటుంది. ఆమె పేరు పార్వతమ్మ. భర్త పోయిన తర్వాత తన కొడుకు రామయ్యే లోకంగా బతికింది. వాడికి పెళ్లి చేసి ఇంటి బాధ్యతలు కోడలు చేతిలో పెట్టింది. కాని కాలం మారింది. ఆ కోడలు కంటికి ఇప్పుడు పార్వతమ్మ ఒక మనిషిలా కాదు, ఒక భారంగా కనిపించటం మొదలైంది. పార్వతమ్మ అన్నం కలిపి నోట్లో ముద్ద పెట్టుకోబోతుండగా తన కోడలు సుజాత విసుక్కుంటూ అక్కడికొచ్చి తన చేతిలో ఉన్న చీపురును నేలకేసి కొడుతూ గట్టిగా అరుస్తూ, చిచి, ఇదేం కర్మర దేవుడా! ఇంట్లో తిని కూర్చోడానికి పనికి మాలిన వాళ్లంతా తయారయ్యారు. ఏమే ముసల్దానా, పొద్దున్నే ఒకసారి తిన్నావు కదా, మళ్ళీ ఇప్పుడు అన్నం ఎందుకు పెట్టుకున్నావు? నీకు నెల నెల బీపీ, షుగరు, మందులకయ్యే ఖర్చు చాలదన్నట్టు ఇప్పుడు ఈ తిండి దండకొకటి. నువ్వు ఇంట్లో ఉంటే మాకు దరిద్రం పట్టుకునేలా ఉంది. ఆ మాటలకు పార్వతమ్మ భయపడుతూ చేతిలో ఉన్న ముద్దను అలాగే ఆపేస్తుంది. అప్పుడే కొడుకు రామయ్య అక్కడికొస్తాడు. తల్లిని కోడలు తిడుతున్నా అతను ఏమీ మాట్లాడకుండా తలదించుకుని అక్కడే బొమ్మలా నిలబడతాడు. అలా అనకే తల్లి, మధ్యాహ్నం మందులు వేసుకునే సమయమైందని కొంచెం ఆకలి వేస్తే ఒక ముద్ద పెట్టుకున్నాను. కడుపులో ముద్ద పడకుండా మందులు వేసుకుంటే మైకమొచ్చి పడిపోతానని డాక్టర్ చెప్పాడు కదా. అయినా నా కొడుకు సంపాదనలో నాకంటూ ఒక ముద్ద తినే హక్కు కూడా లేదా సుజాత? ఒరే రాము, నీ భార్య నన్ను అంతలేసి మాటలంటుంటే ఒక్కసారి కూడా మాట్లాడవేంట్రా? ఏం మాట్లాడతాడు? సంపాదించింది ఆయనే, కాని కష్టపడేది నేను. ఎదిగో, మీకిదే చివరిసారి చెప్పడం. ఈ ముసల్ది ఇక ఇంట్లో ఉంటే నేనొక్క క్షణం కూడా ఇక్కడుండలేను. ఈ క్షణమే ఆవిడ ఇంట్లోంచి వెళ్లిపోవాలి. లేదంటే నేను పిల్లోని తీసుకుని నా పుట్టింటికి వెళ్లిపోతాను, జాగ్రత్త. రామయ్య భార్యకు భయపడి పిరికివాడు. అతను నిస్సహాయంగా కన్నీళ్లతో తల్లివైపు చూస్తూ, అమ్మా, దయచేసి వెళ్ళిపో అమ్మా. అది వెళ్ళిపోతే నా కాపురం కూలిపోతుంది. అయినా నీ వయసొచ్చిన వాళ్ళు ఏ గుడి మెట్ల మీదైనా బతికేయొచ్చు. నన్ను క్షమించమ్మా, ఈ విషయంలో నేనేం చేయలేను. దయచేసి వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఆ మాట వినగానే పార్వతమ్మ గుండె ముక్కలవుతుంది. తాను వెళ్లిపోతూ ఉండగా తన 5 ఏళ్ల మనవడు కోటి పరిగెత్తుకుంటూ వచ్చి అడ్డుపడి తనని నానమ్మ వెళ్ళొద్దు అని ఏడుస్తూ ఉంటాడు. సుజాత వాణ్ణి లాక్కెళ్లి ఇంటి లోపల పడేసి తలుపు వేస్తుంది. ఏ గత్యంతరమూ లేక పార్వతమ్మ ఏడుస్తూ కట్టుబట్టలతో ఆ ఎండలో ఇల్లు విడిచి బయటకొస్తుంది. మిట్ట మధ్యాహ్నం సమయం. కాళ్లు కాలుతున్నా సరే రోడ్డు మీద చెప్పులు లేకుండా పార్వతమ్మ నడుచుకుంటూ వెళ్తోంది. ఆమె అడుగులు నేరుగా గోదావరి నది వైపు పడుతున్నాయి. గోదావరి వంతెన మీద నిలబడి కింద ఉధృతంగా ప్రవహిస్తున్న నీటివైపు చూస్తూ తన మనసులో ఇలా అనుకుంటుంది. కన్న కొడుకే వద్దనుకున్న ఈ ప్రాణం ఇంకెవరి కోసం బతకాలి? ఈ గోదావరిలోకి దూకి నా ప్రాణాలు వదిలేస్తాను. నా బాధలన్నీ తీరిపోతాయి అని అనుకుంది పార్వతమ్మ. ఒక అడుగు ముందుకు వేసింది. సరిగ్గా పార్వతమ్మ దూకబోతుండగా ఆమెకు తన మనవడు కోటి నవ్వు ముఖం, వాడు నానమ్మ అని పిలిచిన పిలుపు గుర్తుకొచ్చి అక్కడే ఆగిపోయి, లేదు, నేను చావకూడదు. నా కొడుకు నన్ను గెంటేసినా వాడు నా కడుపున పుట్టిన బిడ్డే. వాడికేదైనా ఆపద వస్తే ఈ తల్లి ప్రాణం విలవిల్లాడిపోదు. నా మనవడు కోటి ఏమైపోతాడు? నేను బతకాలి. ఎవరో పెట్టిన భిక్ష మీద కాదు, నా కష్టంతో నేను బతకాలి. ఈ గోదారమ్మే నాకు ఏదో ఒక బతుకు తెరువు చూపిస్తుంది అని అనుకుని అలా వెనక్కి తిరిగిన పార్వతమ్మకు అప్పుడే తాటి చెట్ల నుండి ముంజలు కోసుకుని వస్తున్న కొందరు కల్లుగీత కార్మికులు కనిపిస్తారు. వాళ్లను బతిమాలి
తన మెడలో ఉన్న చిన్న బంగారు గొలుసు కుదవపెట్టి వాళ్ల దగ్గర కొన్ని ముంజలు గెలలు కొంటుంది. వాటిని మోసుకుంటూ గోదావరి గట్టుపైకి వస్తుంది. చుట్టూ ఇసుక, భయంకరమైన ఎండ. పార్వతమ్మ ఆ ఇసుకలో కింద పడిన తాటికొమ్మలతో ఒక గొడుగు తయారుచేసి పెట్టుకుని దాని కింద ఒక గోనె సంచి పరుచుకుని ముంజలు అమ్ముతూ కూర్చుంటుంది. ఆమె వయసుకు ఆ ఎండలో కూర్చోటమంటే ప్రాణాల మీదకు తెచ్చుకోవడమే. కాని కడుపు మంట ముందు ఆ ఎండమంట ఒక లెక్క కాదు. గోదావరికి వచ్చే పర్యాటకులకు, బాటసారులకు ఆ చల్లటి ముంజలు అమ్మి తన కడుపు నింపుకోవటం మొదలుపెట్టింది. ఒక పక్క ఎండ తల మార్చేస్తుంది. ముంజలు కొట్టడానికి ఆమె చేతులు సహకరించటం లేదు. కత్తి జారి ఆమె వేళ్లు తెగుతాయి. రక్తం కారుతుంది. కాని తాను మాత్రం భయపడక, నిరుత్సాహపడక తన పాత చీరకొంగు చించుకొని ఆ గాయానికి కట్టుకొని మళ్లీ ముంజలు కొడుతూ ఉంటుంది. అయ్యలారా, అమ్మలారా, విపరీతమైన ఎండలో వడదెబ్బకు పడకుండా కాపాడే చల్లచల్లటి ముంజలు. రండి బాబు, రండి, తినండి. మీ ఒంటికి చలవ చేస్తుంది. ఒకటి కేవలం 10 రూపాయలు మాత్రమే. రండి బాబు, రండి, తినండి. ఆ చల్లని ముంజలు ఒకటి 10 రూపాయలు మాత్రమే. అలా చాలామంది ఆ అవ్వ పరిస్థితి చూసి జాలిపడి ఆమె దగ్గరకొచ్చి ముంజలు కొంటారు. కొందరు 10 రూపాయలు ఎక్కువ ఇస్తారు. పార్వతమ్మ ఆ డబ్బుల్ని తీసుకుని కళ్ళకద్దుకొని తన పక్కన్నే ఉన్న ఒక పాత మట్టి గుళ్లలో వేసుకుని భద్రంగా దాచుకుంటుంది. రాత్రికి ఎవరో ఒకరి అరుగు మీద పడుకుంటుంది. ప్రతిరోజు ఇదే దినచర్య. అలా కొన్ని నెలలు గడుస్తాయి. ఆ మట్టి గుళ్ళ నిండిపోతుంది. అలా 6 నెలల తర్వాత ఒకరోజు అకస్మాత్తుగా రామయ్య ఇల్లు విషాదంలో మునిగిపోతుంది. మనవడు కోటికి ఏదో తెలియని తీవ్రమైన వ్యాధి వచ్చి మంచన పడతాడు. వాడి పరిస్థితి చాలా విషమంగా ఉంటుంది. ఊర్లో ఏ డాక్టర్కి చూపించినా పిల్లవాడికి ఏమైందో వారికి అంతు చిక్కదు. దాంతో రామయ్య, సుజాత పిల్లోణ్ణి టౌన్లో ఉన్న పెద్ద కార్పొరేట్ ఆస్పత్రికి తీసుకెళ్తారు. మనిషి ఆకారం ఎంత గొప్పదైనా కాలం దాన్ని క్షణాల్లో నీలమట్టం చేస్తుంది. మొన్నటి వరకు అత్తగారిని తిండి దండగాని గెంటేసిన ఆ కోడలు సుజాత ఇప్పుడు తన కొడుకు ప్రాణాలు దక్కించుకోవడానికి ఆస్పత్రిలో ఏడుస్తూ కూర్చుంది. అప్పుడే ఆస్పత్రిలో డాక్టర్ వచ్చి పిల్లాడిని పరీక్షించి రామయ్యతో మాట్లాడుతూ, బాబు, కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది. రక్త కణాలు పూర్తిగా పడిపోయాయి. అర్జెంటుగా రక్తం ఎక్కించాలి. దానికి తోడు కొన్ని ఖరీదైన ఇంజెక్షన్లు వాడాలి. ఈ సాయంత్రం లోపు 25,000 రూపాయలు కడితేనే ట్రీట్మెంట్ మొదలు పెడతాం. అది విని రామయ్య గుండె ఆగినంత పనవుతుంది. తన దగ్గరున్న డబ్బంతా ఇప్పటికే హాస్పిటల్లో కట్టేశాడు. ఇంకా అంత డబ్బు ఎలా సర్దాలో అర్థం కాక సుజాత వైపు చూస్తూ, సుజాత, నా దగ్గర 1 రూపాయి కూడా లేదు. నీ మెడలో ఉన్న 2 తులాల గొలుసు ఇవ్వు. వెంటనే ఎక్కడన్నా దాన్ని తాకట్టు పెట్టి డబ్బులు తెస్తాను. అది నా పుట్టింటి వాళ్లు పెట్టిన నగ. అది నేనివ్వను. కావాలంటే మీ స్నేహితుల్ని ఎవరైనా అప్పుగా అడగండి. రామయ్య తెలిసిన వాళ్లందరికీ ఫోన్లు చేస్తాడు. ఎవ్వరూ 1 రూపాయి కూడా సాయం చేయరు. డాక్టర్లు సమయమైపోతుందని హెచ్చరిస్తారు. రామయ్య గోడకు తలబాదుకుంటూ, అయ్యో, నా బిడ్డను కాపాడుకోలేకపోతున్నానే దేవుడా, ఇప్పుడు నేనేం చేయాలి? నువ్వేదో ఒక దారి చూపించు అని బోరున ఏడుస్తాడు. సరిగ్గా అప్పుడే గోదావరి గట్టునున్న పార్వతమ్మకు ఊర్లో తెలిసిన ఒకరి ద్వారా మనవడి పరిస్థితి తెలుస్తుంది. ఉన్నట్టుండి ఆమె గుండె ఒక్కసారిగా కకావికలమవుతుంది. ఇక వెనక ముందు ఆలోచించకుండా తన మట్టి గుళ్ళ తీసుకుని చెప్పులు కూడా లేకుండా మండుటెండలో పరుగున ఆస్పత్రికి వస్తుంది. ఆస్పత్రి ఐసీయూ బయట ఏడుస్తున్న కొడుకును చూసి తన దగ్గరకొచ్చి, ఓరేయ్ రాము, ఏమైందిరా నా కన్న తండ్రికి? నా కోటిగాడు ఎక్కడున్నాడు? తల్లిని చూడగానే రామయ్య ఆమె కాళ్లమీద పడి గట్టిగా ఏడుస్తూ, నన్ను క్షమించమ్మా, నా బిడ్డ ప్రాణాలు పోయేలా ఉన్నాయి. డాక్టర్లు 25,000 రూపాయలు అడుగుతున్నారు. నా దగ్గర చిల్లి కావలేదు. పెళ్ళాం చెప్పుడు మాటలు విని పిరికితనంతో నా కళ్ళు మూసుకుపోయి గుడ్డిగా నేను గెంటేసిన ఈ పాపాత్ముడికి దేవుడు సరైన శిక్ష వేశాడమ్మా. పార్వతమ్మ వెంటనే తన చీర కొంగులో దాచుకున్న ఆ బరువైన మట్టి గుళ్లను తీసి డాక్టర్ టేబుల్ మీద పెడుతుంది. దాన్ని పగలగొడుతుంది. అందులో నుండి 1,000 రూపాయల నాణేలు, మడతపెట్టిన నోట్లు కుప్పగా పడతాయి. ఆ నోట్లకు ఆమె చేతుల నుండి కారిన రక్తం మరకలు ఉంటాయి. అయ్యా, ఇది నేను గోదారమ్మ ఒడ్డున చెమటోడ్చి సంపాదించిన డబ్బు. ఇందులో 25,000 రూపాయలకు పైనే ఉంటుంది బాబు. ఇది తీసుకోండి. అది తక్కువ పడితే ఇంకో 10 ఏళ్లు నేను మీ ఆస్పత్రిలో ఉచితంగా ఊడిగం చేస్తాను. కాని ఎలాగైనా నా మనవడిని బతికించండి బాబు, మీకు పుణ్యం ఉంటుంది. డాక్టర్ ఆ డబ్బును, వాటిపై ఉన్న ఆమె రక్తం మరకలను చూసి చలించిపోతాడు. వెంటనే ఆపరేషన్ మొదలు పెడతాడు. కొన్ని గంటల తర్వాత ఆపరేషన్ సక్సెస్ అవుతుంది.
కోటి ప్రాణాపాయం నుండి బయటపడతాడు. కొద్దిసేపటి తర్వాత కోటి కోలుకుంటాడు. రామయ్య, సుజాత, పార్వతమ్మ వాడి పక్కన నిల్చొని ఉంటారు. సరిగ్గా అప్పుడే సుజాత కళ్ళు ఆ డబ్బు మీద పడతాయి. ఈ ముసల్ది ముంజలమ్మి 25,000 రూపాయలు సంపాదించిందా? అంటే ఇవిడ్ని వదిలేయకూడదు. ఇంటికి తీసుకెళ్లిపోతే ఆ డబ్బు మనకే వస్తుంది అని అనుకుని తన మనసులో ఒక కుటిల ఆలోచన చేస్తుంది. అత్తయ్య, నిన్ను క్షమించు. నేను నిన్ను చాలా అపార్థం చేసుకున్నాను. నువ్వు వెంటనే ఇంటికొచ్చేయ్ అత్తయ్య. నువ్వు మళ్ళీ ముంజల వ్యాపారం చేసుకో. దానికి నేను సహాయం చేస్తాను. నీ సంపాదన ఇకపై నుంచి నేను చూసుకుంటాను. ఆ మాటల్లో సుజాత అత్యాశను గమనించిన రామయ్య రక్తం మరుగుతుంది. ఇన్నాళ్ళు మౌనంగా ఉన్నవాడు ఒక్కసారిగా అణుబాంబులా పేలుతాడు. సుజాత చెంప పగిలిపోయేలా లాగికొట్టి, ఛీ, నీచురాలా, నోరు ముయ్యవే. ఇన్నాళ్ళు నా కాపురం కూలిపోతుందన్న భయంతో నేనొక పిరికివాళ్ల నా కన్న తల్లి అని చూడకుండా ఆమెను నువ్వు ఇంటి నుండి బయట గెంటేస్తుంటే చూస్తూ ఊరుకున్నాను. కానీ ఈరోజు అర్థమైంది నాకు. కాపాడాల్సిన భార్య కష్టకాలంలో తన కన్న కొడుకు ప్రాణాలు కాపాడటానికి మెడలో ఉన్న నగలివ్వడానికి వెనుకడుగు వేసింది. కాని వద్దని గెంటేసిన నా తల్లి తన నెత్తురు ధారపోసి నా బిడ్డను బతికించింది. నువ్వు నా ఇంటికే కాదు సుజాత, ఈ క్షణం నుండి నా మనసులో నుండి కూడా గెంటివేయబడ్డా. డబ్బు వ్యామోహంతో నా తల్లిని అడ్డుపెట్టుకుని వ్యాపారం చేయాలనుకుంటున్నావా? ఇకపై నా తల్లి ముంజలమ్మదు. మహారాణ్లా నా ఇంట్లో కాలు మీద కాలేసుకుని కూర్చుంటుంది. ఆమెకు నేను సేవ చేసుకుంటాను. నీకిష్టమైతే ఉండు, లేదంటే ఇప్పుడే నీ పుట్టింటికి వెళ్ళిపో. ఆ దెబ్బతో సుజాతకు తన తప్పు తెలిసి వస్తుంది. డబ్బు కంటే బంధం, ప్రేమ ఎంత గొప్పవో అర్థమై తలదించుకుంటుంది. ఆ ముసలవ్వను భారంగా భావించిన ఆ కోడలికి సరైన శాస్తి జరిగింది. అప్పటి నుండి పార్వతమ్మ ఎండలో కష్టపడకుండా తన మనవడితో ఆడుకుంటూ కొడుకు ఇంట్లో సంతోషంగా జీవించింది. రామయ్య తన తల్లికి ఏ లోటు రాకుండా కంటికి రెప్పలా చూసుకున్నాడు. మిత్రులారా, ఈ కథ మనందరికీ ఒక గొప్ప పాఠం నేర్పుతుంది. కన్నవాళ్లను వృద్ధాప్యంలో తిండి దండగాని అనుకోవడం మహాపాపం. ఏ తల్లిదండ్రులు తమ పిల్లలకు భారం కాలేరు. వాళ్లు మన పునాదులు. వాళ్ల ఒంట్లో సత్తువ ఉన్నంత వరకు మన కోసం కష్టపడతారు. సత్తువ ఊడికిపోయినా వాళ్ల ఆశస్సులు మనల్ని కాపాడుతూనే ఉంటాయి. తల్లి ప్రేమ గోదావరి నీరంత స్వచ్ఛమైంది. ఎండాకాలంలో ముంజలంత చల్లనైంది. దయచేసి మీ తల్లిదండ్రుల్ని ప్రేమించండి, గౌరవించండి. ఈ కథ మీ మనసుని తాకినట్టయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి గుండెను హత్తుకునే మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.